అన్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట అన్నాడు, ఏమన్నాడు? ఈ రాష్ట్ర అభివృద్ధి మోడీ గారితోనే సాధ్యమని చెప్పిండు. మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తాన్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నాడని సాక్షాత్ ముఖ్యమంత్రి ఇవాళ అన్నాడు. మరి వానికి వీరికి ఓటేసుడండి, డైరెక్ట్ మోడీ గారికి వేస్తే ఆ అభివృద్ధిలో మనమే చేసుకుంటాం కదా. కాబట్టి అన్న, ఇది గల్లీ రాజకీయం కాదు, ఇది ఢిల్లీ రాజకీయం. ఇవాళ మోడీ గారికి ఓటేస్తే యువకులకు ఓటేసినట్టే, యువకులకు భవిష్యత్తు ఉన్నట్టే, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందనే చెప్తున్నాం. అన్న, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ దేశ కేంద్ర మంత్రివర్యులు బిఎల్ఎన్ వర్మ గారి ప్రారంభం చేసినటువంటి యాత్ర రాబోయే ఈ చేవెళ్ల ఖాతాను బీజేపీ ఖాతాలో చేవెళ్ల సీటును బీజేపీ ఖాతాలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నా, इस बारे में एमपी सीट अपना खाता में पहले सीट हो जाएगा, ये जरूर है। जनता का वादा है, ये बीजेपी के लिए जनता साथ में है, बीजेपी के साथ में है. అన్నా, మీరందరూ కూడా వాడి మాటలు వీడి మాటలు వినకండి. వస్తారు ఏదో మాట్లాడతారు, అధికారం ఏడుంటే ఆడ గొప్పటోళ్ళ మాటలు వినద్దు. అన్న, అధికారం నిడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చూడండి, ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తులను చూడండి, మోడీ గారిని చూడాల్సిన అవసరం ఉంది. అన్నా, ఇది బీజేపీతోనే సాధ్యం. కాబట్టి ఇక్కడున్న యావత్ ప్రజానికానికి ఈ చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా, ఇక్కడ ఉంటున్నటువంటి మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అవ్వలకు, తాతలకు అందరికీ ఒకటే మాట, పువ్వు గుర్తు కోటేయాలా. మోడీ గారిని ఈసారి 400 సీట్ల పైన ఈ రాష్ట్రము, ఈ దేశం మొత్తము జయజయలు పలుకుతుంది. తెలంగాణ కూడా మోడీ గారితోనే ఉంది అని చెప్పి మనం ఈ చేవెళ్ల నియోజకవర్గం ద్వారా మనం నిరూపించాలని